జోగులాంబ గద్వాల్ జిల్లా పేరు వెనక అటు ఆధ్యాత్మికత ఇటు రాజవంశాల చారిత్రక వారసత్వం దాగి ఉన్నాయి. జోగులాంబ జిల్లా పేరులోని మొదటి భాగం జోగులాంబ ఆలంపూర్లోని ప్రసిద్ధ శ్రీ జోగులాంబ దేవి ఆలయం నుండి వచ్చింది. విశిష్టత భారతదేశంలోని 18 పురాణ శక్తిపీఠాల్లో జోగులాంబ 5వ శక్తిపీఠంగా పూజలందుకుంటోంది. ఈ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఈ పుణ్యక్షేత్రం పట్ల ఉన్న గౌరవంతో జిల్లా ఏర్పాటు సమయంలో దీనిని జిల్లా పేరులో చేర్చారు. గద్వాల రెండో భాగం గద్వాల జిల్లా కేంద్రం పేరు. దీని వెనుక ఒక వీరత్వ చరిత్ర ఉంది. గద్వాల్ సంస్థానం ఒకప్పుడు ఇది గద్వాల్ సంస్థానాధీశుల పాలనలో ఉండేది. ఈ సంస్థానానికి మూలపురుషుడు శోభనాద్రి. కోట నిర్మాణం గద్వాల కోట చారిత్రక కట్టడం. ఇక్కడి పాలకులు సాహిత్యానికి కళలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేవారు. గద్వాల అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన గద్వాల చీరలు. ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యం జిల్లా పేరును మారుమోగించింది. జిల్లా ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్ 11న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను విడగొట్టి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మక వైభవాన్ని ప్రతిబింబించేలా దీనికి జోగులాంబ గద్వాల జిల్లా అని పేరు పెట్టారు. ఆలంపూర్ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ తుంగభద్ర కృష్ణా నదుల సంగమం దగ్గరలో ఉండటం విశేషం. జోగులాంబ దేవితో పాటు ఇక్కడ కాకతీయులు మరియు బాదామి చాళుక్యుల కాలం నాటి 9 శివాలయాలున్నాయి. జిల్లాలో జూరాల ప్రాజెక్ట్ మరియు విద్యుత్ కేంద్రాలు ప్రధానమైనవి. అమ్మవారి శక్తికి, సంస్థానాధీశుల యుక్తికి మరియు చేనేత కళాకారుల సృజనాత్మకతకు నిలయం ఈ జోగులాంబ గద్వాల జిల్లా. జోగులాంబ గద్వాల్ జిల్లా అనగానే మనకు గుర్తొచ్చేది రాజసం, భక్తి మరియు అద్భుతమైన చేనేత కళ. ఈ జిల్లా ప్రత్యేకతలు ఇటు చరిత్రను అటు కళలను గౌరవించే విధంగా ఉంటాయి. గద్వాల చేనేత చీరలు ఈ జిల్లాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది ఇక్కడి చేనేత చీరలు. ఈ చీరల బాడీ పత్తితోనూ, అంచు మరియు పవిట భాగం పట్టుతోనూ నేయబడతాయి. వీటిని కట్టుకుంటే పట్టు, విడిస్తే పత్తి అని అంటారు. ఈ చీరలకు భౌగోళిక గుర్తింపు కూడా ఉంది. ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యం సాటిలేనిది. గద్వాల సంస్థానాధీశులు విద్యకు, సాహిత్యానికి పెద్దపీట వేసేవారు. వారి ఆస్థానంలో ఎందరో గొప్ప పండితులు ఉండేవారు. అందుకే ఈ ఊరికి విద్వత్ గద్వాల అనే పేరు వచ్చింది. నేటికి ఇక్కడ చదువుకు, కళలకు ఎంతో గౌరవం ఉంటుంది. గద్వాల కోట పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ మట్టి కోట సంస్థాన కాలం నాటి వైభవానికి సాక్షి. కోట లోపల ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం అత్యంత సుందరమైనది. కోట ముఖద్వారం వద్ద ఉండే భారీ ఫిరంగి పర్యాటకులను ఆకర్షిస్తుంది. భారతదేశంలోని అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఆలంపూర్ ఒకటి. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వదైన జోగులాంబాదేవి ఆలయం ఇక్కడే ఉంది. 7వ శతాబ్దానికి చెందిన 9 శివాలయాల సమూహం ఇక్కడి ప్రత్యేకత. వీటిని చూస్తుంటే హంపి లేదా బాదామి శిల్పకళ గుర్తుకు వస్తుంది. కృష్ణానదిపై నిర్మించిన మొదటి ప్రధాన ప్రాజెక్ట్ ఇది జిల్లాకు సాగునీరు అందించడమే కాకుండా ఒక అందమైన పర్యాటక ప్రాంతంగా కూడా పేరుగాంచింది. ఇక్కడ పవర్ హౌస్, ఎగువన ఉన్న జింకల పార్క్ చూడముచ్చటగా ఉంటాయి. కృష్ణా మరియు తుంగభద్ర నదులు ప్రవహించే జిల్లా కావడం వల్ల నదీ తీర ప్రాంతాల్లో లభించే తాజా చేపలు మరియు నదీ వాతావరణం ఇక్కడి ప్రజల జీవనశైలిలో ఒక భాగం. జోగులాంబ గద్వాల జిల్లాలో చరిత్ర, ఆధ్యాత్మిక మరియు ప్రకృతి అందాలు కలకలిసిన అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆలంపూర్ జోగులాంబ దేవాలయం, నవబ్రహ్మ ఆలయాలు ఇది జిల్లాలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. జోగులాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడి అమ్మవారి రూపం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. నవబ్రహ్మ ఆలయాలు చాళుక్యుల కాలం నాటి శిల్పకళా వైభవానికి ఇవి నిదర్శనం. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ 9 శివాలయాల నిర్మాణం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. గద్వాల్ కోట పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ కోట 17వ శతాబ్దానికి చెందింది. చెన్నకేశవ స్వామి ఆలయం కోట లోపల ఉన్న ఈ గుడిలోని శిల్పకళ మరియు ఎత్తైన గాలిగోపురం చూడముచ్చటగా ఉంటాయి. భారీ ఫిరంగి కోట ద్వారం వద్ద ఉన్న పెద్ద ఫిరంగి ఆ కాలపు యుద్ధ తంత్రాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కృష్ణానదిపై నిర్మించిన ఈ ప్రాజెక్ట్ పర్యాటకులకు ఇష్టమైన పిక్నిక్ స్పాట్. నీటి నిల్వలు, పచ్చని చెట్లు మరియు పవర్ హౌస్ చూడడానికి బాగుంటాయి. ప్రాజెక్టుకు సమీపంలోనే ఒక చిన్న జనకల పార్క్ ఉంది. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది. బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం జాతీయ రహదారి NH-44 పక్కనే కృష్ణానది తీరాన ఈ ఆలయం ఉంది. ఇక్కడ కృష్ణానది పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. ఇక్కడి ఘాట్లలో స్నానం చేయడం
నదిలో బోటింగ్ చేయడం పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. కృష్ణా మరియు తుంగభద్ర నదులు కలిసే ప్రదేశం వద్ద సంగమేశ్వర ఆలయం ఉంది. వరదలు వచ్చినప్పుడు లేదా జూరాల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినప్పుడు ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. నీరు తగ్గినప్పుడు మాత్రమే భక్తులు దర్శించుకోగలరు. జూరాల ప్రాజెక్టుకు దగ్గరలో ఒక కొండపై చంద్రఘాట్ కోట ఉంటుంది. ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి ఇది గొప్ప ప్రదేశం. కొండపై నుండి చూస్తే కృష్ణానది మరియు జూరాల ప్రాజెక్ట్ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఆహారపు రుచులు రాయలసీమ, తెలంగాణ రుచుల కలయికగా ఉంటాయి. ఇక్కడ కారం, మసాలా కొంచెం ఎక్కువే ఉంటాయి. నాటుకోడి పులుసు, జొన్న రొట్టె. ఈ జిల్లాలో పండే జొన్నలు చాలా శ్రేష్టమైనవి. ఇక్కడ చేసే పల్చటి జొన్న రొట్టెలు, ఘాటైన నాటుకోడి పులుసు లేదా తలకాయ కూర అత్యంత ప్రాచుర్యం పొందిన భోజనం. ధాబాల్లో ఈ కాంబినేషన్ చాలా ఫేమస్. బీచుపల్లి చేపల పులుసు. కృష్ణానది ఒడ్డున ఉన్న బీచుపల్లి వద్ద దొరికే తాజా చేపల వంటకాల్లో జిల్లాలో చాలా ఫేమస్. నది చేపలు. ఇక్కడ దొరికే బుడమలు, బొచ్చెలు వంటి చేపలను నిప్పులపై కాల్చి లేదా పులుసుగా చేసి వడ్డిస్తారు. ప్రయాణికులు ఇక్కడ ఆగి మరీ ఈ చేపల రుచిని ఆస్వాదిస్తుంటారు. ఉగ్గాని, బజ్జీ. కర్నూలు సరిహద్దుల్లో ఉండటం వల్ల రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని ఇక్కడ అల్పాహారంగా చాలా ఫేమస్. దీనిని వేడివేడి మిర్చి బజ్జీతో కలిపి తింటే ఆ రుచే వేరు. సీజన్లో దొరికే చింత చిగురుతో చేసే మటన్ లేదా చికెన్ కర్రీ ఇక్కడి ఇళ్లల్లో చాలా స్పెషల్. పుల్లగా కారంగా ఉండే ఈ కూర గద్వాల ప్రజల ఫేవరెట్. ఇక్కడి పెళ్లిళ్లలో లేదా శుభకార్యాల్లో వడ్డించే ముద్దపప్పు, నెయ్యి మరియు అన్నం కాంబినేషన్ చాలా సింపుల్గా ఉన్నా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చేసే అలసంద వడలు కూడా చాలా ప్రసిద్ధి. పాలతో చేసే గద్వాల కలాకాండ్ ఇక్కడ చాలా బాగుంటుంది. పాతకాలపు పద్ధతిలో మినుములతో చేసే సున్నుండలు ఇక్కడి ఇళ్లల్లో తరచుగా కనిపిస్తాయి. మీరు గద్వాల టౌన్లో ఉంటే అక్కడి స్థానిక బేకరీల్లో దొరికే కారా బిస్కెట్, అదేవిధంగా రస్క్ కూడా ట్రై చేయండి. అవి టీతో చాలా బాగుంటాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో మత సామరస్యం, సంస్కృతి మరియు సంప్రదాయాలు ఉట్టిపడేలా అనేక పండుగలు జరుపుకుంటారు. మహాశివరాత్రి, ఆలంపూర్ ఉత్సవాలు. ఈ జిల్లాలో అన్నిటికంటే పెద్ద పండుగ మహాశివరాత్రి. దక్షిణ కాశీ వైభవం. ఆలంపూర్లోని నవబ్రహ్మ ఆలయాలు మరియు జోగులాంబదేవి సన్నిధిలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. నదీ స్నానాలు. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి రాత్రంతా జాగరణ చేస్తూ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవటం ఇక్కడ ప్రధాన ఆచారం. చుట్టుపక్కల రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివస్తారు. దసరా, శరన్నవరాత్రులు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబాదేవి క్షేత్రం ఇక్కడ ఉండటంతో దసరా పండుగ ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాలు. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తారు. విజయదశమి రోజున జరిగే తెప్పోత్సవం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. గద్వాల కోటలో వేడుకలు. గద్వాల కోటలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో కూడా దసరా ఉత్సవాలు రాజసం ఉట్టిపడేలా జరుగుతాయి. కృష్ణానది తీరాన ఉన్న బీచుపల్లి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో జరిగే ఉత్సవాలు జిల్లాలో చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా హనుమాన్ జయంతి మరియు ఇతర పర్వదినాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. భక్తులు నదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. గద్వాల ప్రజలు పక్కనే ఉన్న మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి జాతరకు పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు. ఇది ఈ ప్రాంతం వాసులకు చాలా ముఖ్యమైన సెంటిమెంట్. ఈ జిల్లాల్లో హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం పీర్ల పండుగ. గద్వాల సంస్థాన కాలం నుండి ఈ పండుగను కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకుంటారు. పీర్ల మసీదుల వద్ద హిందువులు కూడా మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలు ఈ జిల్లాకు ఒక పెద్ద పండుగ లాంటివి. బీచుపల్లి, ఆలంపూర్, గోంద్రిమల్ల వంటి ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఆధ్యాత్మికంగా శివరాత్రి, దసరా అత్యంత ముఖ్యమైనవి అయితే సామాజికంగా అందరూ కలిసి జరుపుకునే పీర్ల పండుగ గద్వాల సంస్కృతిలో ఒక భాగం.